Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ టస్కర్ సక్సెస్ అయింది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న అడవి ఏనుగుకు సంబంధించి ఏనుగును పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. కుంకి ఏనుగుల సహాయంతో ఒంటరి ఏనుగును సురక్షితంగా బంధించారు అటవీ శాఖ అధికారులు. వారం రోజులుగా పక్కా ప్రణాళికలతో సాగింది ఆపరేషన్. ఈ నేపథ్యంలో సక్సెస్ అయింది. వారం రోజుల పాటు ఆహారం ఎరగా వేసి ఒంటరి ఏనుగు కోసం నిరీక్షించారు. ఆహారం తినడానికి వచ్చినటువంటి ఏనుగును చుట్టుముట్టాయి కుంకీలు. ఘంట ఊరు, పెంగరగుంట, గుబ్బిళ్ల కొత్తూరు గ్రామాల ప్రజలకు ఊరట కలిగిందని చెప్పాలి. ముసళ్ల మడుగు ఎలిఫెంట్ క్యాంప్నకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు అటవీ సిబ్బంది. ఈ నేపథ్యంలో వారికి డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఆపరేషన్ టస్కర్ విజయవంతమైందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి అడవి ఏనుగును అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు సురక్షితంగా బంధించారు. ఈ సుదీర్ఘ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఘంట ఊరు, పెంగరకుంట, గుబ్బిళ్ల కొత్తూరు మరియు పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత వారం రోజులుగా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఒక ఒంటరి ఏనుగు తీవ్ర కలకలం రేపింది. అడవి నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగు పంట పొలాలపై పడి సర్వనాశనం చేయడమే కాకుండా మనుషులపై దాడికి దిగేలా ప్రవర్తించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సూర్యాస్తమయం అయిందంటే చాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే అటవీ శాఖ రంగంలోకి దిగింది. ఏనుగును పట్టుకోవడం అంత సులువు కాదని గ్రహించిన అటవీ శాఖ అధికారులు ఒక పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక బృందాల సహాయంతో ఏనుగు కదలికలను ప్రతిక్షణం గమనించారు. ఏనుగును ఒకే ప్రాంతానికి రప్పించేందుకు వారం రోజుల పాటు దానికి ఇష్టమైన ఆహారాన్ని ఎరవేస్తూ వచ్చారు. ఈ ఆహారానికి అలవాటు పడిన ఏనుగు క్రమంగా అధికారులు అనుకున్న ప్రాంతానికి రావడం ప్రారంభించింది. ఒంటరి ఏనుగును లొంగదీసుకోవడానికి అటవీ సిబ్బంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగులను రంగంలోకి దించారు. గురువారం తెల్లవారుజామున ఒంటరి ఏనుగు అధికారులు ఏర్పాటు చేసిన ఆహారాన్ని తినడానికి రాగానే ముందస్తు వ్యూహం ప్రకారం కుంకి ఏనుగులు ఆ ఒంటరి ఏనుగును 4 వైపుల నుండి చుట్టుముట్టాయి. కుంకీల వ్యూహాత్మక రక్షణ నడుమ అటవీ శాఖ నిపుణులు ఏనుగుకు మత్తుమందించారు. మత్తుమందు ప్రభావంతో ఏనుగు నెమ్మదించగానే కుంకీల సహాయంతో దానిని సురక్షితంగా బంధించగలిగారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ ఆపరేషన్ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఏనుగుకు గాయాలు కాకుండా ముగిసింది. బంధించిన ఒంటరి ఏనుగును భారీ క్రేన్లు, ప్రత్యేక లారీల సహాయంతో సురక్షితంగా ముసళ్ల మడుగు ఎలిఫెంట్ క్యాంపునకు తరలించారు. అక్కడ దానికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆపరేషన్ టస్కర్ విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా పక్కా ప్రణాళికతో ఏనుగురు బంధించిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా అదే సమయంలో ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ఆపరేషన్ పూర్తి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో పలమనేరు పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు, భయాందోళనలకు తెరపడింది.